నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గడ్డమైసమ్మలో చేస్తున్నాను అండి. మనం ఈరోజు మలబద్ధకం గురించి డిస్కస్ చేద్దాం. ఇది రెగ్యులర్గా 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ, లేదా ఏజ్డ్ పీపుల్లో, ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా చాలా ఎక్కువ అయిపోతుంది ఈ మలబద్ధకం అనే ప్రాబ్లం. ఎందుకంటే మన లైఫ్ స్టైల్, ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్స్లో సరిగా ఫైబర్ లేని ఫుడ్స్ తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్స్, ఈ చిప్స్ ఇవన్నీ పిల్లలు తినడం వల్ల, లేదా ఏజ్డ్ పీపుల్ అయితే ప్రేగు యొక్క కదలిక సరిగా లేకపోవడం వల్ల ఈ మలబద్ధకం అనేది వస్తుంది. ఈ మలబద్ధకం ఈజ్ నథింగ్ బట్ కాన్స్టిపేషన్. మలబద్ధకం అని ఎప్పుడు దీన్ని కన్సిడర్ చేస్తాము అంటే, లైక్ రోజువారీగా మోషన్ అనేది గట్టిగా పోవడం, అంటే మినిమం ఒక 2-3 గంటలు కూర్చోవడం, లేదా గంట సేపు 1 అవర్ అట్లా మనం మోషన్లో కూర్చోవడం కానీ, లేదా 4 రోజులు కంటే అంటే 4 డేస్కి ఒక్కసారి అలా మోషన్స్ రావడం, లేదా అసలు మోషనే ఒక 1 వీక్ వరకు రాకపోవడం, ఇవన్నీ కూడా వీటిలన్నిటిని కూడా మలబద్ధకం కిందనే కన్సిడర్ చేస్తాం అన్నమాట. దీన్ని మనం ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లేట్ స్టేజ్లో ఇవ్వడం వల్ల ప్రేగు క్యాన్సర్స్ కానీ, లేదా బాడీలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి, అంటే కొంచెం బ్లోటింగ్, ఉబ్బిపోవడం కానీ, వేరే లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ మలబద్ధకం, ఈ మలం అనే మోషన్ ఏదైతే ఉంటుందో అది గట్టిగా రావడానికి గల కారణం ఏంటి అంటే, మెయిన్గా మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను కదండి, ఫైబర్ ఫుడ్స్ తక్కువ తినడం, అంటే పీచు పదార్థాలు ఏవవుతాయో అవి తక్కువ తినడం వల్ల ఈ ప్రేగు యొక్క కదలిక అనేది తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్ ఉంటాయి, లైక్ కొన్ని టైప్ ఆఫ్ స్టెరాయిడ్ మెడిసిన్స్ కానీ, అలాంటి కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా మన మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మలబద్ధకం వచ్చేటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు బట్టి మనం ముందుగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. వీళ్ళకి మెయిన్గా ఉండే లక్షణాలు ఏంటంటే, ఎక్కువగా గ్యాస్ పోవడం కానీ, కడుపు ఉబ్బినట్టు, కడుపు నొప్పి కానీ, లేదా మొటిమలు రావడం, బాడీ మీద ర్యాషెస్, దురదలు లాంటివి రావడం, లేదా ఆకలి లేకపోవడం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే బ్లీడింగ్, అంటే లెటర్ నుంచి పైల్స్లా కానీ, హెమరాయిడ్స్లా కానీ, అంటే ఈ మోషన్ అనేది గట్టిగా వెళ్ళడం వల్ల లోపల రక్తనాళాలు వాపు చెంది ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని మనం హెమరాయిడ్స్ అనవచ్చు, లేదా స్కిన్ అనేది జారుతుంది, దాన్ని పైల్స్ అంటాం. ఇలాంటివన్నీ కూడా వచ్చి మనకి లైఫ్ స్టైల్ మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మోషన్ అనేది 5 రోజులు 6 రోజులకి రావడం వల్ల కొంతమందిలో ఆయాసం కూడా, బాగా ఆయాస పడుతూ ఉంటారు. అది ఊపిరితిత్తుల నుంచి కాదు, మోషన్ సరిగా రాకపోవడం వల్ల బాడీ అంతా సమ్ టైప్ ఆఫ్ ఇరిటేషన్, అంటే బాధగా, డిప్రెసివ్గా ఉంటుందన్నమాట. దీనికి మనం మెయిన్గా ట్రీట్మెంట్ అయితే ఉన్నాయండి, చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ దాన్ని బట్టి ఇస్తారు. అంటే మీకున్న కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎన్ని రోజుల నుంచే ఉంది, ఎలా ఉంది అని దాన్ని బట్టి లాక్సటివ్స్ కానీ, ఫైబర్ ఫుడ్స్ కానీ ఇలా ఇస్తూ ఉంటారు అన్నమాట. కానీ మనం హోమ్ రెమెడీస్ అంటాం, చిట్కాలు ఉంటాయి, ఇంట్లోనే మనం అవి తీసుకుంటే మనకి కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఆ చిట్కాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు ఫాలో అయితే మనకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదండి. ఖచ్చితంగా వీటిలో ఏదో ఒక చిట్కా అయితే 100% మీకు పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సమ్మర్, ఈ ఎండాకాలం మనకి బాగా పనిచేసే చిట్కా అంటే ఎవ్రీడే మనం వాటర్ తాగుతుండాలి. వాటర్తో పాటు బటర్ మిల్క్, మజ్జిగ ఉంటుంది కదా, మినిమం రోజుకి 2-3 గ్లాసుల మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా మనకి ప్రేగు యొక్క కదలిక అనేది పెరిగి మనకి మోషన్ అనేది బాగా అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఖాళీ కడుపుతో హాట్ వాటర్లో లెమన్, సాల్ట్, అంటే ఉప్పు, తేనె వేసుకొని ప్రతిరోజు తాగడం వల్ల కూడా మనకి ప్రతిరోజు అది మనం అలవాటు చేసుకుంటే కడుపులో కదలిక అనేది పెరిగి మోషన్ అనేది బాగా ఫ్రీ అవుతుంది. ఇవే కాకుండా కొన్ని రకమైన ఫైబర్ ఫుడ్స్, లైక్ ఫైబర్ ఫుడ్స్ అంటే లైక్ బార్లీ గింజలు కానీ, లేదా ఆకుకూరలు లైక్ పుదీనా, లేదా చింతపండుతో తయారు చేసిన చారు, కాకరకాయ, చిక్కుడుకాయ, ఇలాంటి ఆకుకూరలు, వీటి వల్ల కూడా మనకి మలం అనేది బాగా ఫ్రీగా అయ్యే అవకాశం ఉంటుంది. బాగా పండిన అరటిపండు, లేదా మంచిగా వేడి నీటిలో ఒక 4 చెంచాల ఆముదం వేసుకొని తాగడం వల్ల కూడా మనకి మోషన్ అనేది క్లియర్గా చాలా ఫ్రీగా అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకా రాత్రి నుంచి నానబెట్టిన ఇంగువ, వాము,
లేదా పొద్దున పూట కాఫీ తాగడం వల్ల కూడా మనకి కదలిక, ప్రేగు యొక్క కదలిక పెరిగి మనకి మోషన్ అనేది ఫ్రీగా అవుతుందండి. ఇన్ని మంచి చిట్కాల్లో మీకు ఏదో ఒక చిట్కా అయితే 100% మీకు పనిచేస్తుంది. సో ఏదో ఒక మ్యాక్సిమం ఇవి ట్రై చేయండి. అవ్వకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి రావడం చాలా ఉత్తమం అండి. థ్యాంక్ యూ.